ఈ సంక్రాంతి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు దుస్తువులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా భర్తకు అపార ధన ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా నిండు నూరేళ్లు కూడా కలుగుతాయన్నమాట. అందుకే ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ఇలా ధరించటం వల్ల మంచి ఫలితాలనైతే మీరు చూడగలుగుతారండి. ఈ రంగులో ఉండే బట్టలు ధరించటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసొస్తుంది. మీ ఆయుష్ కూడా పెరుగుతుందన్నమాట. అందుకే మర్చిపోకుండా ఈ సంక్రాంతి రోజు ఈ రంగులో ఉండే బట్టలు మాత్రమే ధరించండి. ఈ రంగు బట్టలు ధరిస్తే ఏంటంటే గనక మనకు ఆనందము, శ్రేయస్సు, ఆరోగ్యము ఇవి కూడా మనకు కలుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. సంక్రాంతి పండుగ మనకేంటంటే గనక అంటే శక్తివంతమైన పండుగ. అలానే కాకుండా మనం ఘనంగా జరుపుకునే పండుగ కదండి. అంటే 3 రోజుల పాటు మనం సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కదా. అన్ని పండుగల కంటే కూడా కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. అలానే కాకుండా పెద్ద పండుగ కూడా పరిగణించబడుతుంది. అయితే సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఏంటంటే గనక ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేయటం, పాలు పొంగించటం, అలానే కాకుండా సూర్య నమస్కారం చేయటం, సూర్యుడికి ఏంటంటే గనక నీటిని ఆర్ఘ్యం ఇవ్వటం, అలానే ఇంట్లో ఏంటంటే ఖచ్చితంగా నువ్వులు బెల్లం తినటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. అంటే బెల్లంతో పరమాన్నం చేస్తారు, పాలు పొంగించటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదని భావిస్తూ ఉంటారు కదా. అయితే ఈ రోజున మీరేంటంటే గనక ఈ పనులు చేసుకుంటేనే చక్కగా పూజ చేసే ముందు ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ఈ రంగు ఏంటంటే గనక మనం చెప్పాలంటే సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా యోగించటానికి, సంవత్సరం అంతా కూడా ఏంటంటే ఎలాంటి సమస్యలు అనేవి ఏర్పడకుండా ఉండటానికి ఈ రంగు దుస్తువులు మనకు ఉపయోగపడతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఈ రంగు ఒక రకంగా చెప్పాలంటే గనక మనకు అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రంగులో ఉండే చీర కట్టుకున్న, ఈ రంగులో ఉండే డ్రెస్ వేసుకున్న ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రంగులో ఉండే బట్టలు మాత్రమే ధరించండి. అలా ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. అలానే కాకుండా సంక్రాంతి పండుగ రోజు గుర్తు పెట్టుకోండి, కొన్ని పనులను అసలు చేయకూడదు. అంటే ఈ రోజు మంచి చేస్తే సంవత్సరం అంతా కూడా మంచిగానే ఉంటుందని భావిస్తూ ఉంటారు. అదే చెడు చేస్తే ఏంటంటే గనక చెడు చేకూరుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి సంక్రాంతి పండుగ రోజు కొన్ని పనులు చేయకపోవటమే బెటర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ సంక్రాంతి పండుగ రోజు మీరు ఈ జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించుకోవటం కానీ, ఉల్లిపాయ వెల్లుల్లి తినటం కానీ, అలానే కాకుండా నాన్ వెజ్ తినటం కానీ ఇలాంటివి చెయ్యకండి. అంటే ఇవి కొంతమంది చెయ్యకపోవచ్చు, కానీ కొంతమంది చేస్తూ ఉంటారు కదా. అలా చేయకపోవటమే బెటర్. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక మనము ఈ రోజు పెద్దలకు పెట్టుకుంటూ ఉంటాం కదా. అయితే మన ఇంటికి కాకులు వస్తే వెలగొట్టకూడదండి. కాకులు ఏంటంటే గనక మన పూర్వీకులు, అంటే మన పితృదేవతలు కాకి రూపంలో వచ్చి మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి కాకిని కొట్టడం కానీ, కాకిని ఎలగొట్టడం కానీ చెయ్యకూడదు. అలానే కాకుండా ఇంట్లో స్త్రీలు ఈ రోజు కంటతడి పెట్టకూడదండి. అలా పెడితే సంవత్సరం అంతా కూడా మన ఇల్లు ఏంటంటే గనక దరిద్రానికి దారి తీస్తుంది. ఆ ఇంట్లో ఎప్పుడు నష్టాలు చేకూరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే కంటతడి పెట్టకుండా చూసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే గనక తప్పనిసరిగా బెల్లంతో కూడిన ఆహారం తింటే చాలా మంచిదండి. అంటే మనం ఎలాగో అంటే పాలు పొంగించిన తర్వాత అదే పాలతో పరమాన్నం చేసుకుంటాం. కాబట్టి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి. అందరూ ఒకే రకంగా చేసుకుంటారని మనం చెప్పట్లేదు. కాబట్టి ఈ రోజు కంపల్సరిగా అంటే బెల్లం అన్నం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే కొన్ని దగ్గరలో కొన్ని అంటే వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి. కాబట్టి బెల్లం అయితే ఖచ్చితంగా తినండి. బెల్లం తింటే చాలా మంచిదనమాట. బెల్లం ఆరోగ్యాలను కలిగిస్తుంది. బెల్లం ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి బెల్లం తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక అలానే కాకుండా చాలా మంది కూడా ఏముంటుందంటే సెంటిమెంట్ అండి. ఇది అంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కదా. ఈ రోజున మంచి బట్టలు ధరిస్తే అంటే కొంతమంది కొత్త వస్త్రాలు ధరిస్తారు. సంక్రాంతి పండుగకి ఎలాగో షాపింగ్లు చేస్తారు, అంటే కొత్త వస్త్రాలు తీసుకుంటారు. కాబట్టి ఈ పండుగ ఏంటంటే పెద్ద పండుగ. సంక్రాంతి చాలా చాలా అంటే ముఖ్యమైన పండుగ. భోగి, కనుమ కంటే కూడా సంక్రాంతికి మనము చాలా ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఈ రోజున మీరు ఇల్లు మారటం కానీ, అద్దెంటిని చూడటం కానీ, అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఏడవటం కానీ ఇలాంటివి అయితే చేయకండి. ఆ ఇంటికి అరిష్టం ఏర్పడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదండి. ఆడవారైతే ఒకటి గుర్తు పెట్టుకోండి, అంచు ఉండే చీరని కట్టుకోండి. అంటే బార్డర్ ఉంటుంది కదా చీరకు, అంటే మన చీరలకు బార్డర్ ఉండేలాగా చూసుకోవాలి. చాలా మంది కూడా ఏంటంటే కనుక ప్లెయిన్ శారీస్ కట్టుకుంటూ ఉంటారు. అది కట్టుకోకండి. దానివల్ల ఏంటంటే ఇబ్బంది చేకూరుతుందన్నమాట. దానివల్ల మనకేంటంటే పెద్దగా అంటే దైవానుగ్రహం కలగదండి, ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. కాబట్టి మీరు బార్డర్ ఉండే చీరని కట్టుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారనమాట. ప్లెయిన్ శారీస్ అయితే అసలు కట్టుకోకండి. ఫ్యాషన్ గా మనం కట్టుకుంటూ ఉంటాం, కానీ అవి ఏంటంటే మనకు చాలా ఇబ్బందికరంగా అనమాట. పెద్దగా అంటే ఫలితాలు ఎలాంటివి ఉండవు, మనకు శూన్యం అనమాట. అందుకే అంచు ఉండే చీరను మాత్రమే కట్టుకోండి. ఇక అలానే కాకుండా వైట్ కలర్ లో ఉండే బట్టలు ధరించకండి. నలుపు రంగులో ఉండే బట్టలు మాత్రం అస్సలు ధరించకండి. నలుపు ఏంటంటే జీవితంలోకి శనిని తీసుకొస్తుంది. అలానే కాకుండా శని మన జీవితంలో లేకున్నా మన
అంటే మన జీవితంలోకి శని రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నలుపుని అవాయిడ్ చేయటమే బెటర్ అనమాట. అనంతరం వచ్చేసి ఇంకొకటి గ్రే కలర్ బట్టలు కూడా ధరించకూడదు, తెలుపు కూడా ధరించకూడదు. తెలుపు రంగు దుస్తువులు ధరించడం వల్ల కూడా ఏంటంటే గనక మన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ గ్రే కలరు, బ్లూ కలరు, బ్లాక్ అలానే కాకుండా వైట్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఈ కలర్ లో అవాయిడ్ చేసుకోవటం వల్ల మంచి జరుగుతుందండి. ఇంకా ఆడవారు మగవారు ఏంటంటే గనక ఈ రంగులో ఉండే బట్టలు ఖచ్చితంగా ధరించండి. ఈ రంగు ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంటే ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది, భర్త సంపాదన పెంచుతుంది. స్త్రీలు ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే మంచి చేకూరుతుందన్నమాట. ఆ రంగు ఏంటంటే గనక చెప్పాలంటే ఎరుపు కానీ, పసుపు కానీ, గ్రీన్ కలర్ కానీ మనం ధరించటం వల్ల మంచిది. అంటే 3 చెప్పారేంటండి అని మీరు అనుకోవచ్చు. ఈ 3 ఎలా చెప్పబడ్డాయంటే గనక మనకు గురువారంతో కూడి సంక్రాంతి వస్తుందండి. అంటే 15వ తేదీ సంక్రాంతి కదా. అయితే గురువారం అంటే మనకు లక్ష్మీవారంగా పరిగణించబడుతుంది. గురువారానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. చాలా మంది కూడా లక్ష్మీవారంగానే భావిస్తారు. కాబట్టి లక్ష్మీవారం రోజున అంటే మనకు సంక్రాంతి వచ్చింది కదా. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన దుస్తువులను ధరించటం వల్ల, ఆ తల్లికి ఇష్టమైన రంగులను ధరించటం వల్ల సంవత్సరం అంతా కూడా చక్కగా మనకు యోగిస్తుంది. నార్మల్ గా చెప్పాలంటే మన భర్త సంపాదన పెరగాలన్నా, మన భర్తకు ఆరోగ్యాలు కలగాలన్నా, భర్తకు చక్కటి ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోయి వాళ్ళకి ఏంటంటే సంపాదన చక్కగా వాళ్లకు అంటే ఉండాలన్నా సరేనండి ఈ రంగులో ఉండే బట్టలు అయితే ధరించండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ రంగులో ఉండే బట్టలు ధరించి మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి. మీకే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ రంగులో ఉండే బట్టలే మనకు చక్కగా ఉపయోగపడతాయి. ఎరుపు ఏంటంటే దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. పసుపు ఏంటంటే గనక మనకు దైవానుగ్రహాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుంది, మన యొక్క చెడుని తీసేస్తుంది పసుపు. ఇంకా ఈ గ్రీన్ ఏంటంటే గనక లైఫ్ లో కొన్ని అంటే మనము ఇలా చెప్పాలంటే గనక కొత్త కొత్త విషయాలను చూడటానికి గ్రీన్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. గ్రీన్ చూసినప్పుడు మైండ్ కూడా చాలా రిలాక్స్ గా ఉంటుంది కదండి, పచ్చని వాతావరణం చూస్తే అలా మనకు ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రీన్ కానీ, ఎల్లో కానీ, రెడ్ కలర్ కానీ ఏది ధరించినా కానీ మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి తిథి రోజున మాత్రం ఖచ్చితంగా ఈ 3 రంగుల్లో నుంచి ఏ రంగైనా సరే ధరించండి. ఏది ధరించినా కానీ మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది, మీ భర్త ఆదాయం పెరుగుతుంది, భర్తకు అపార ధన ప్రాప్తి కలగటంతో పాటు డబ్బు కూడా వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే బట్టలు ధరించుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ సంక్రాంతి రోజు అండి తప్పకుండా మీరు బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోండి. ఎందుకు బియ్యం డబ్బాలు ఇది పెట్టాలంటే గనక అంటే మనకు ఈ సంక్రాంతికి కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అంటే ఈ కనుమ కావచ్చు, సంక్రాంతి, భోగి ఇవంతా కూడా కొత్త పండుగగానే పరిగణిస్తాం కదా. అయితే ఈ పండుగ రోజు అంటే సంక్రాంతి పండుగ రోజునే బియ్యం డబ్బాలో కొన్ని వస్తువులను దాచిపెట్టడం వల్ల, కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితం మారిపోయి సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక ధన ధాన్యాలకు లోటు ఉండదండి. ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటం, ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటం, తిండికి బట్టకు లోటు లేకుండా అన్నపూర్ణ దేవి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటం, ఇదంతా కూడా మనం చూస్తాం. అంటే ఇది ఇప్పటి ఆచరణ అయితే కాదండి, పూర్వకాలం నుంచి కూడా ఉందన్నమాట. మన పూర్వకాలంలో మన పూర్వీకులండి అంటే ఈ పరిహారాన్ని చేసేవారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అప్పుడంతా తిండికి కొరత రాకపోయేది. కొంతమంది ఏంటంటే గనక కొత్త ధాన్యం ఇంటికి రాగానే అందులో నుంచి సగ భాగానికి దేవాలయానికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అంత మనకు తినడానికి సరిగ్గా లేదని కొంతమంది ఎవరు కూడా ఇవ్వరండి. నార్మల్ గా అంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు, కొంతమంది ఏంటంటే అలాంటి ఆచరణ అయితే చెయ్యరు కదా. అయితే మనం ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి, మనం దేవాలయానికి ఇవ్వకపోయినా పర్వాలేదు, కొత్త బియ్యం ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో నుంచి మనం ఒకటేసారి బియ్యం వేయించుకుంటాం అనుకోండి, ఆ బియ్యంలో నుంచి ఒక పావుసరి బియ్యం కానీ, 1 కిలో బియ్యం కానీ తీసేసి చక్కగా భగవంతుడికి ముందుగా ఏంటంటే గనక నైవేద్యంగా చేసి పెట్టి ఆ తర్వాత ఆ బియ్యాన్ని మనం వండుకొని తింటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తిండికి ఎప్పుడు కూడా కొరత ఏర్పడదు, మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి రోజే ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే గనక ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి, బియ్యం డబ్బాలు ఇది పెట్టండి. ఏమీ లేదు, 2 తమలపాకులు తీసుకోండి, 11 రూపాయలు తీసుకోండి, 2 వక్కలు తీసుకొని తమలపాకు మీద 11 రూపాయలు పెట్టి అందులో ఏంటంటే గనక 2 వక్కల్ని పెట్టుకొని చక్కగా మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనక మీ ఇంటి బియ్యం డబ్బాలు వేసి పెట్టండి. ఇలా పెడితే ధన ధాన్యాలకు లోటు ఉండదండి, సిరి సంపదలకు లోటు ఉండదనమాట. అద్భుతమైన ఫలితాలనైతే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా పరిహారం అనేది మీకు పనిచేస్తుందనమాట. బియ్యం డబ్బాలో ఇది పెట్టిన తర్వాత అప్పుడప్పుడు ఆ డబ్బులని మనం తీస్తూ ఉండాలి. ఒక్కలు తీయకపోయినా పర్వాలేదు, తమలపాకులు కొంచెం వాడిపోయిన తర్వాత తీసేసి పడేయొచ్చు.
వేయొచ్చు, ఏం కాదు. కాకపోతే మనం బియ్యం డబ్బాలో పెట్టుకున్న డబ్బు ఉంటుంది కదా, అది తీస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి. పూర్వకాలంలో సంక్రాంతి పండుగ రోజు ఇలా పెట్టుకుని సంవత్సరం అంతా కూడా ఆ డబ్బుని మార్చేవారు, వేసేవారు. అంటే తీయటం వేయటం చేసేవారు మన పూర్వీకులు. అలా ఎందుకు చేస్తారంటే గనక డబ్బు కొత్తగా మనకు వస్తూ ఉంటుంది, అంటే ఆకర్షించబడుతుంది ధనం. అలానే కాకుండా పాత ధనాన్ని మనం ఖర్చు పెడుతూ ఉంటాం కదా, కొత్తగా మనం సంపాదిస్తూ ఉంటాం కాబట్టి అలా సంపద పెరుగుతుంది, అలా ఐశ్వర్యం అనేది లభిస్తుంది. అలానే కాకుండా లక్ష్మీ కటాక్షం అనేది కూడా మనం పొందటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి రోజండి మీరు మర్చిపోకుండా ఏం చేసినా చేయకపోయినా బియ్యం డబ్బాలో మాత్రం ఒక 2 ఒక్కలు 11 రూపాయలు తమలపాకులో పెట్టి చక్కగా మాకు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించాలి. ధనధాన్యాలకు లోటు ఉండకూడదు, తిండికి బట్టకు లోటు లేకుండా చక్కగా ఉండేలాగా చూడు స్వామి అన్నట్టు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోండి. చూడండి ఎంతలా ఫలితం ఉంటుందనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అంతలా మీరైతే ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. చిన్న పరిహారమే ఫలితాలు ఎక్కువగా వస్తాయి. మనము చాలా వరకు కూడా అండి మనము అంటే చేసేది కష్టపడేది తిండి కోసమే కదా, ఆ తిండే మనకు పుష్కలంగా దొరకకపోతే మనం కష్టపడింది కూడా వేస్టే కదండి. కాబట్టి తిండికి లోటు లేకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి. అలానే కాకుండా బియ్యాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకండి. చాలా మంది కూడా ఏంటంటే కనుక ప్లాస్టిక్ డబ్బాలో బియ్యాన్ని పోసి పెడతారండి. స్టీల్ డబ్బాలో కానీ లేదంటే కనుక బస్తాలు అలాగే ఉంచండి, ఏం కాదు. లేదంటే స్టీల్ బియ్యం డబ్బాలు ఉంటాయి కదా, అందులో పోసి పెట్టుకోండి. కానీ ప్లాస్టిక్ డబ్బాలో పోయకూడదండి. ప్లాస్టిక్ డబ్బాలో పోయటం వల్ల ఎలాంటి అంటే ఫలితాలు అయితే ఉండవు, ఫలితం శూన్యం అనమాట. అందుకే ప్లాస్టిక్ డబ్బాలో అసలు పోసి పెట్టుకోకండి బియ్యము. అలానే కాకుండా అప్పుడప్పుడు ఏంటంటే కనుక మనము అన్నం వండుకుంటాం కదా, అన్నం వండేటప్పుడు ఏంటంటే ఒక గుప్పెడన్ని బియ్యాన్ని తీసేసి ఒక కవర్లో వేసి పెట్టాలి. పూర్వకాలంలో మన పూర్వీకులు, మన పెద్దవారు, మన అమ్మలు కావచ్చు, మన నానమ్మలు కావచ్చు, మన అంటే ఇలా వాళ్ళు అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు ఇలా ఏంటంటే చేసేవారండి. ఇప్పటికి కూడా కొంతమంది చేస్తారు. అయితే అన్నం వండేటప్పుడు మనము గిన్నెలో బియ్యం పోస్తాం కదా, పోసిన తర్వాత చాటలో పోసుకున్న బియ్యమైనా సరే ఒక గుప్పెడన్ని బియ్యం తీయాలండి. తీసేసి ఒక కవర్లో దాచిపెట్టుకోవాలి. అంటే ఒక పక్కకి ఎత్తి పెట్టాలి. ఆ బియ్యంతో 1 కిలో 2 కిలోలు అయిపోయిన తర్వాత ఆ బియ్యంతో ఏంటంటే కనుక మనము ఏదైనా సరేనండి ఒక పులిహోర కానీ లేదంటే ఏదైనా పరమాన్నం కానీ ఏదైనా సరే చేసేసి పేదవారికి అంటే ఇలా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పదండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా దైవానుగ్రహం మనకు పుష్కలంగా కలుగుతుంది. ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉంది, చాలా మంది చేస్తారండి. మీకు ఒకవేళ వేలుంటే ఇలా చేసుకోండి. లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా బియ్యం తెచ్చినప్పుడు మీరు ఆ బియ్యంలో నుంచి కొన్ని బియ్యాన్ని తీసేసి భగవంతుడికి ఏంటంటే ప్రసాదం చేసి నివేదన చెయ్యండి. అలా కూడా మీకు ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి సంక్రాంతి రోజు మాత్రం ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలు వేసుకోండి. మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఇలా ఏంటంటే బియ్యం డబ్బాలో డబ్బులను దాచి అవేంటంటే పిల్లలకి ఇచ్చేవారనమాట. పిల్లలు దేవుళ్లతో సమానం అని చెప్తారు కదా, కాబట్టి దేవుళ్లకు అంటే సంబంధించిన ఒక పరిహారం అనే చెప్పొచ్చు. ఇలా పిల్లలకి ఏంటంటే ఆ డబ్బుని బియ్యం డబ్బాలు వేసిన డబ్బుని తీసి ఇచ్చేవారు. వాళ్ళు ఏంటంటే కనుక సంతోషించేవారండి. అలా సంతోషించి పిల్లలు సంతోషించారంటే భగవంతుడు సంతోషించినట్టే కదా, కాబట్టి చిన్నపిల్లలకి ఏంటంటే ఇచ్చేవారు. ఇప్పుడు ఒకవేళ మీకు అలా పరిస్థితి లేకపోతే మీరే ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోవడం, మళ్ళీ వేయటం ఇలా చేయండి. కానీ బియ్యం డబ్బాలో డబ్బుని పెడితే మాత్రం మంచి అదృష్టం అండి, మంచి ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చండి. ఇంకా తిరుగుండదనమాట అండి. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో మాత్రం ఇదైతే పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.